డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి ఈరోజు సాయంత్రానికి ప్రచారం ముగియబోతుంది. ఇప్పుడు రెండు ప్రాంతాల్లో ఓటింగ్ జరిగేటువంటి పోలింగ్ కేంద్రాలంటిలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు సైడ్ నుంచి అని మనతో చెప్పడానికి జిల్లా ఎస్పీ జి అశోక్ కుమార్ ఉన్నారు. సార్, పులివెందుల మొదటి నుంచి కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అక్కడ నాయకులు ఏకంగా మాకు ప్రాణహాని ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. పోలీసుల సైడ్ నుంచి ఎలాంటి భరోసా అక్కడ కల్పించబోతున్నారు? పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికైనా ఏదైనా భద్రతా పరమైనటువంటి సందేహాలు ఉన్నా, రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దే కెన్ అప్రోచ్ టు లోకల్ పోలీస్ స్టేషన్. అదేవిధంగా భద్రతా విషయాలని చూసినప్పుడు దాదాపుగా 550 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా పులివెందులలో క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించి వెపన్ ఫోర్స్ని మనం పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లో క్యూ లైన్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయిస్తాం. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెడతాం. డ్రోన్స్ ద్వారా సర్వేలెన్స్ చేస్తాం. అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టాం. ఈ యొక్క పులివెందుల మండలం చుట్టుపక్కల చెక్ పోస్టులు పెట్టాము. 500 మంది పైసలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పోలీస్ పరంగా తీసుకున్నాం. శాంతియుతంగా ఎలక్షన్స్ జరపడానికి ప్రయత్నం చేస్తాం. సార్, అక్కడ పోలింగ్ స్టేషన్స్ కొంత జంబ్లింగ్ అయ్యాయి. పక్క ఊరు వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి ఓటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో మా పైన దాడులు చేసే ప్రయత్నానికి కూడా కొంతమంది స్కెచ్గా ఇస్తున్నారన్న ఒక ఆరోపణలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. ఏంటి సార్, ఎలా చెప్తారు? ఆ ప్రాంతాల్లో మనం ఎక్స్ట్రా ఏపీఎస్పీ ప్లటూన్స్ని మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. నల్లబరెడ్డిపల్లి కావచ్చు, ఎర్రపల్లి, కొత్తపల్లి కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏపీఎస్పీ ప్లటూన్లతో పాటు సపరేట్ ఫోర్స్ను కూడా, స్టాటిక్ ఫోర్స్ను కూడా పెట్టుకోవడం. తద్వారా అక్కడ పోయే ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ రాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసుకున్నాం. సార్, ఒకటి డ్రోన్ కెమెరాలు కానీ బయట అంతా కూడా ఉంటుంది పోలీసులు భద్రత అంటున్నారు. లోపలికి సంబంధించి వాళ్ళు వెబ్ కాస్టింగ్ పెట్టాలి ప్రతి పోలింగ్ బూత్లో కూడా, ఎందుకంటే అక్కడ మాస్ రిగ్గింగ్కి పాల్పడే అవకాశం ఉంటుందని కూడా, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్త? లోపలంతా కూడా వెబ్ కాస్టింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అది కలెక్టర్ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు. మైక్రో అబ్జర్వర్లు వెబ్ కాస్టింగ్ ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేలాగా వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ సిగ్నల్స్ లేని ప్రాంతాలు ఉన్నాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్. అక్కడ కూడా మనం రన్నర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా కొంత ఎక్స్ట్రా ఫోర్స్ని కూడా సిగ్నల్ లేని ప్రాంతాల్లో మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్, బయట నుంచి వచ్చి చాలా మంది రెండు పార్టీల నుంచి కూడా నాయకులు ఇంతకాలం ప్రచారం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక సందేహం, మున్సిపాలిటీ పరిధిలో లేదు కాబట్టి, ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి అక్కడ తలదాచుకునే అవకాశం ఉంటుంది అంట. ఎంతవరకు వాళ్ళు అలో ఉంటుంది ఏంటి సార్? ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులు ఎవరు కూడా ఆ ప్రాంతంలో తిరగడానికి వీల్లేదు. దానికోసం హోటళ్ళు, ఫంక్షన్ హాల్స్ అన్ని వెరిఫై చేస్తా ఉన్నాం. ఓటర్లను ప్రభావితం చేస్తారనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అంతా కూడా పోలీస్ కంట్రోల్లోకి ఆ ప్రాంతాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ప్రభావితం చేస్తారనుకున్నట్టు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాంతం నుంచి పంపించడం జరుగుతుంది. వైలేట్ చేసినట్లయితే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉండవచ్చా సార్? అవుట్డోర్స్ ఉండే అవకాశం ఉందా, ఉండవచ్చా? మున్సిపాలిటీ పరిధి అనేదానికి ఏమి లేదు అక్కడ. ఎందుకంటే మొత్తం పులివెందుల టౌన్ ఉంది. పులివెందుల టౌన్ కానుకొని యొక్క పోలింగ్ బూత్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పులివెందుల టౌన్లో కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, ఎక్కడా కూడా స్థానికేతరులు ఎవరు కూడా ఉండడానికి లేదు. పులివెందులకు సంబంధించి ఓవరాల్గా ఎంతమంది పోలీసుల భద్రత అక్కడ పెట్టబోతున్నారు? 550 మంది ఫోర్స్ని మనం పులివెందుల్లో ఉపయోగిస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయో, నార్మల్ ప్రాంతాలు ఉన్నాయో దాన్ని బేరీజు వేసుకొని భద్రతను కట్టుదిట్టం చేస్తాం. పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయబోతున్నాం. పోలింగ్ స్టేషన్ లోపల పూర్తిగా వెబ్ కాస్టింగ్ ఉంటుంది. బయట డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయబోతున్నామని మనతో పాటు చెప్తున్నారు. మొత్తం 600 మందికి పైగా పోలీసులు భద్రత అక్కడ కల్పించబోతున్నామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే పోలీసులు రియాక్ట్ అవ్వడానికి అందుబాటులో ఉంటారు. ఒకటి, ఎవరికైనా ఎవరి నుంచైనా థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉందనే
భయాలు ఉంటే మాత్రం వెంటనే పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళకి తగిన భద్రతను ఏర్పాటు చేస్తామని కూడా జిల్లా ఎస్పీ మనతో చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.